మీకు జూదం ఆడడం అంటే ఇష్టమా? మీరుంటున్న ప్రాంతంలో పేకాట ఆడుతూ ఉంటే పోలీసులు పట్టుకుంటున్నారా? అయితే ఇంకెందుకు అక్కడికి వెళ్ళండి. అక్కడి టీడీపీ ఎమ్మెల్యే పేకాట క్లబ్లు ఓపెన్ చేయిస్తానంటున్నాడు. ఆ సిటీలోనే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రమంతా పేకాట క్లబ్బులు నడిపిస్తానని హామీ ఇస్తున్నాడు. అధికారంలో ఉంది టీడీపీ కదా, ఇలాగే ఉంటుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ పేకాట క్లబ్లు నడిపిస్తానంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. ఏపీలో ఊహించని విధంగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఊరు పేరు తెలియని వారు, ముక్కుమోహం తెలియని వారు ఎమ్మెల్యేలైపోయారు. చాలా మంది ఎమ్మెల్యేలకు అధికారం వస్తే ఏం చేయాలో కూడా తెలియడం లేదు. తమకున్న ప్రావీణ్యాన్ని ప్రజలకు చూపించాలని ఉబలాట పడుతున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా ఆ కోవకు చెందినవారే. గతంలో ఓసారి మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దగ్గుపాటి ఈసారి ఏకంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన వెంకటేశ్వర ప్రసాద్ అవన్నీ పక్కన పెట్టి కొత్తగా ఇచ్చిన మరో సంచలన హామీతో వివాదాల్లో చిక్కుకున్నారు. అనంతపురం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసాద్ త్వరలో పేకాట ఆడిస్తానంటూ క్లబ్ సభ్యులకు హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని, అనంతపురం క్లబ్ లో ఇకపై పేకాట ఆడిస్తానని వారికి భరోసా ఇచ్చారు. పేకాటకు పర్మిషన్ విషయమై జిల్లా కలెక్టర్తో కూడా చర్చించినట్లు సెలవిచ్చారు ఎమ్మెల్యే ప్రసాద్. అనంతపురంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు ఓపెన్ చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తానని వివరించారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. పేకాట ఆడకపోవడం వలన కరోనా సమయంలో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలపై సిటీలో తీవ్ర దుమారం రేగుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం సిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం మాని జూద కేంద్రాలపై ఫోకస్ చేయడం ఏంటని నగరవాసులు మండిపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా అటు తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు వ్యక్తిగతంగానూ అనేక హామీలు ఇచ్చారని వాటిని నెరవేర్చకుండా పేకాట క్లబ్బులు నడిపిస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇవ్వడం ఆయన బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తుందని విస్తరించుకుంటున్నారు. ప్రజాప్రతినిధి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహించేలా, సమాజంలో దూదలను తయారు చేసేలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని హితవు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఏమైనా చేసేవచ్చని అనుకుంటున్నారు ఏమో. ఎమ్మెల్యే చెబితే పేకాట క్లబ్బులు కూడా ఓపెన్ అవుతాయని అనుకుంటున్నారు ఏమో. కొత్తగా ఎన్నికయ్యారు కదా, పైగా అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి తనకున్న ప్రావీణ్యంతో దూదలను తయారు చేద్దామని అనుకుంటున్నారా అని అనంతపురం ప్రజలు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటూ లక్షలాది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుతో టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.